అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 172 వచనము. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. వాక్యము దేవుడయ్యుండును. దేవుడే వాక్యం అన్నమాట. యేసు ప్రభువుకి వాక్యం అన్న పేరు కూడా కలదు. అయితే మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే, చెవిటివారు చెవులు విప్పబడును, మూగవాని నాలుక పాడును, కొంటివాడు దుప్పివలె గంతులు వేయును. ఎందుకంటే దేవుడు ప్రతిదండన చేయుటకై వేయించేయుచున్నాడు. ఆయన తన ప్రజలను రక్షించి వారికి ఈయన అడవిలో కాలువలు పారు చేసేవాడిగా, జరగని కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడన్నమాట. ఆనందముతో వారిని తృప్తిపరిచేవాడిగా తల మీద నిత్యానందముండును, దుఃఖ దినములు నిట్టూర్పులు ఎగిరిపోవును. దేవుడు అడవి ఉల్లసించి ఎడారి పుష్పించినట్లు చేసేవాడిగా, ఆయన కార్యములు చేయగా ఎవరు వాటి ముందు నిలువగలరు? భయపడక ధైర్యంగా ఉండమని 4వ వచనంలో రాయబడింది. త్రొట్టిల్లు మోకాళ్ళను బలపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి. ఏమని అనాలి? భయపడక ధైర్యంగా ఉండుము, ప్రతిదండన చేటుకై నీ దేవుడైన యెహోవా వేయించేయుచున్నాడు. మన దేవుని న్యాయము విధులు అవి న్యాయమైనవి, ఆయన ఆజ్ఞలు న్యాయమైనవి, ఆయన వాక్యము సత్యమైనది. సత్యమైన బిరుదు కలిగిన మన ప్రభువు. కాబట్టి మనం మన నోటితో ఆయన గురించి మనము పాడేవారిగా ఉండాలి. ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యము గురించి తాను సూచించిన మట్టుకు సాక్ష్యము ఇచ్చాను అని ఉంది. దేవుని న్యాయ విధుల గురించి మనము ప్రార్థిద్దాము, స్తుతిద్దాము. ప్రేమగల తండ్రి యేసయ్య, నీ కొందనాలు ఇంతవరకు మీరు చేసిన మేలుకై స్తుతిస్తున్నాను. మీరు మా తోడు నడిపించి మా ఆయన తెచ్చుకుని యేసుక్రీస్తు నామములో నీకు సాక్షులుగా ఉండటకు సహాయపడమని అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్.